ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధర 11,582 రూపాయలకు పెంచింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఇక వార్తల వివరాలు. రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం నిన్న ఢిల్లీలో సమావేశమైంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర మంత్రి పాతికేయులకు వెల్లడించారు. మిల్లింగ్ కొబ్బరి ద్వారా క్వింటాకు 11,582 రూపాయలుగా, బంతి కొబ్బరి ధరను 12,100 రూపాయలుగా నిర్ణయించిందని చెప్పారు. పంటల సాగు వ్యయం, కొబ్బరికి, కొబ్బరి నూనెకున్న డిమాండు తదితర అంశాలకు అనుగుణంగా కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి తెలుపుతూ, किसानों के लिए बहुत बड़ा फैसला लिया गया। जो कोपरा विशेषकर जो साउथ में होता है उसके लिए 2025 की प्राइस पॉलिसी हैज बीन अनाउंस्ड, हैज बीन अप्रूव्ड टुडे. As all of you are aware, a series of decisions have been taken for welfare of farmers. It reflects our commitment towards improving the lives of our farmers, making a sustainable change in their livelihood and income. कोपरा अपने देश में कर्नाटक में हाईएस्ट शेयर ऑफ प्रोडक्शन है 32%, तमिलनाडु में 25% और केरल में 25%, एपी में 7.7%. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారుల నుంచి ఆయా జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్లు జిల్లా స్థాయిలో అధికారులు తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు నాయుడుకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాల అనంతరం పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చూడాలని ఆదేశించారు. వర్షాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు, ప్రజలకు తెలియచేయాలని సూచించారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయనగరంలోని డిపోలో 10 కొత్త బస్సులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచేందుకు నైటౌట్ భత్యాలను పునరుద్దరించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని పేర్కొంటూ, రాష్ట్రంలో త్వరలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు. భవానీ దీక్షల విరమణలో భక్తులు సులభంగా దర్శనం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామారావు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, సూర్యోదయంతో భవానీ దీక్షల విరమణ ప్రారంభమైంది. విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. స్నాన ఘట్టాల్లో ఈ కార్యక్రమం ముగుస్తుంది 25వ తారీఖున. మరి 25 దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వీలైనంత ఎక్కువసేపు దర్శనాలు ఏర్పాటు చేయడానికి దేవస్థాన సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా దర్శనాలు ఇవ్వాలని నిర్ణయించాము. కాగా ఈరోజు భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక ముఖాముఖి ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతుంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ప్రారంభమయ్యే మహాకుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. హైదరాబాద్ నుంచి 8 రైళ్లను నడుపుతుండగా గుంటూరు నుంచి 4, నాందేడ్ నుంచి 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 19 నుంచి 27 వరకు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చునని సూచించారు. ఆధునిక కాలంలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గంగా ధ్యానం ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛ ప్రకాశం జిల్లా కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా కోరారు. క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరు, సూరారెడ్డిపాలెం గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ రోజు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఉన్న అన్ని గ్రామ పంచాయత్స్ లో, అదేవిధంగా టౌన్స్ లో, పబ్లిక్ ఆఫీసెస్ లో ఈ రోజు మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. టంగుతూరు మెయిన్ గ్రామ పంచాయత్, అదేవిధంగా ఇక్కడ సురారెడ్డిపాలెం గ్రామ పంచాయత్ లో పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశంస్ దాన్ని మోటోగా పెట్టుకుని ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్ గా క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ తెలిపారు. అనంతపురంలో ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు బిగించుకుని శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న సైలెన్సర్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు అమర్చుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దాలు చేసే వాహనదారుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని ఎస్పీ తెలియజేస్తూ ఇంప్రూవింగ్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ రోడ్ సేఫ్టీ, బేసికలీ ట్రాఫిక్ వైలేషన్స్ ఉండొచ్చు, లేదంటే సేఫ్టీ పరంగా మనము యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్ ఆర్ ప్రికాషనరీ మెజర్స్ గురించి ఉండొచ్చు. అన్ని ఆస్పెక్ట్స్ లో మనము పనిచేయడం జరుగుతుంది. సో దాని భాగంగా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ కూడా మనం చేస్తూ ఉన్నాము. అన్ని బ్లాక్ స్పాట్స్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ కూడా ఏమేమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. టౌన్ లో కూడా ట్రాఫిక్ పరంగా చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సాగునీటి సంఘాల ఎన్నికల్లో భాగంగా ఈరోజు ప్రాజెక్టు కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఎన్నిక జరగ్గా అన్ని స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఇప్పటికే గెలుపొందారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. తిరుమలలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. కాగా గతంలో ప్రకటించిన మార్చి నెల శ్రీవాణి ఎస్సీడీ టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేశారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటా, 26న ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నామని తెలిపింది. ఈ మార్పును గమనించి టీటీడీ దేవస్థానమ్స్.ఏపీ.gov.in వెబ్సైట్లలో టికెట్లు బుక్ చేసుకోవాలని దేవస్థానం తెలిపింది. దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ 100 రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతుంది. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 347 జిల్లాల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధర 11,582 రూపాయలకు పెంచింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తామని రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.